పుణ్యము పాపము అనేవి వివిధములుగా ఉంటాయి. పుణ్యం యొక్క ప్రభావం వల్ల తాను పొందే సుఖం కూడా నానా విధాలుగా ఉంటుంది. కొందరు కాసింత సుఖమే జీవితంలో ఉంటుంది, కొంతమందికి మహద్భాగ్యం ఉంటూ ఉంటుంది. ఇలాంటి భేదం ఎందుకు కలుగుతుంది అనగా తాను చేసేటువంటి పుణ్యం వల్లనే. కొన్ని చోట్ల నరకంలో జీవులు ఏ కష్టాలు అనుభవిస్తూ ఉంటారో అవన్నీ కూడా స్వర్గంలో ఉన్న వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు అలా కనబడతాయి అనగా ఈ పుణ్యం క్షణమైపోయిన తర్వాత నేను గనక పాపం చేస్తే మళ్ళీ అలాంటి స్థితికి వెళతాను కదా అని భగవంతుడు దర్శింపజేస్తూ ఉంటాడట. అంటే మనుష్యలోకంలో జన్మించి స్వర్గానికి వెళితే కూడా అలా ఉంటుంది అని చెప్పడం ఉద్దేశ్యం. మోక్షాన్ని పొందే పర్యంతం ఏ జీవుడికైనా కూడా కష్టం అనేది తప్పదు. ఈ తారతమ్యాలన్నీ తాము చేసుకున్న పుణ్యపాపాలను బట్టి ఈ విధంగా ఉంటారు. పుణ్య ప్రభావం వల్ల మనిషికి కలిగేవేమిటి అనగా భోగము, సుఖము, రూపము, బలము, వృద్ధి, పరాక్రమం ఇవన్నీ కూడా ఇప్పుడు పుణ్యం చేస్తే అవన్నీ లభిస్తాయి.